అరే ఆ గేట్ సౌండ్ ఇలా వచ్చింది ఆ లచ్చం వచ్చింది ఆ దిగురా దిగురు తొందరగా అక్క అక్క నేను ఒకటి జాంకాయలు తెంపుకోమంటాను మీ చెట్టుకి ఫుల్ అయినాయి కదా. ఎక్కడికి జామకాయలు? నేను ఆ జామకాయలని తెంపుకోపోయి అంగట్లో అమ్మకచ్చుకోవాలన్నాడు. జామకాయలు అంట జామకాయలు లేవు. పైసలు ఇస్తున్నావు నువ్వేమన్నా నాకు? అమ్మకచ్చుకోవాలి. జామకాయలు వచ్చి జామకాయ ఉందక్క అని అడుగుతుండు ఈ పొలగాడు. పోయిందా? పోయింది. చెట్టు మొత్తం నేను తీసుకుంటే జాంకాయలన్నీ. అమ్మ ఎన్ని జాంకాయలు! అబ్బాయి ఒక జాంకాయ ఉంది కదా, మంచిగా ఉంటుంది. మంచిది. అరే గిట్టు కాదురా, నీకు జామకాయ ఎక్కడిది చెప్పు? ఎక్కడిది? మా చెట్టుదే కదా నువ్వు తెంపింది. ఎందుకు తెంపినావు? నన్ను అడగకోకుండా అడిగితే నేను అర్థం చెప్తే కదా. ఇదే జామకాయ అదే ఇయ్య. నేను జామకాయ నువ్వు ఎంగిల్ చేసినా మంచిది. ఇది ఎక్కడన్నా బాయిగుంట్లో వారుతా నీకు ఇయ్యనే ఇయ్య జామకాయ. జామకాయ అంట జామకాయ. నన్నేలో కొడతావా అనే నీ సంగతి చెప్తావు. ఇక మా దోషాలను తెచ్చి జాంకాయలు అన్నీ తీసుకుంటావు. నీ పని చెప్తావు. అరే కిట్టు ఏమేమి చెప్పురా? ఒడగొట్టి చెప్పు. ఇప్పుడు చెప్తే ఆడ పోయి వాళ్ళ దగ్గరికి తుక్కు కొట్టేస్తా. అన్న నేను అక్కోళ్ళ ఇంటికి వెయ్యి ఒక జాంకాయ తెంపుకుంటున్నాను. పళ్ళు పళ్ళు ఉట జాంకాయ ఎగ్గుకొని బయలు వారేసింది. అరే కిట్టు ఆ లెవెల ఎప్పుడాలని తుక్కు కొడతా మేము అందరం. అరే నాకు తెలిసి ఒక జాంకాయ చెట్టు ఉంది. ఇంకా సారవరం జాంకాయ చెట్టు సారవన్న రారా. అరే ఇంకా విష్ణు ఇక్కడ చెట్టు ఉందిరా, ఆడలేదు ఇట్టినట్టుర్రా వైష్ణవు గారిని. అరే వాళ్ళు కాదురా లచ్చక్క. లచ్చక్క నారా పోయి వాళ్ళ ఇంటికి ఉన్న జాంకిలాంటి తెంపుకున్నాం బా అన్నాడు. ఆగురు ఆగురు ఇప్పుడే పోగుర్రి. పోయిర్రా అంటే తుక్కు తుక్కు కొద్దుతుంది. ఇగో ఏదన్నా ఒక ప్లాన్ వేసుకోవాలి. అవునరా ఏం ప్లాన్ చేద్దాం? అరే గంగమల్లేష్ నువ్వే ఆ లచ్చక్క దగ్గరికి అయ్యి ఆ లచ్చక్క మీ కొడుకు కింద పడ్డాడని చెప్పు. బయటకు ఉరుకొస్తుంది. మనం చెట్టు మొత్తం జాంకాయలు తెంపుకున్నాం. తొందర తొందర అయ్యి అక్క అక్క మీ కొడుకు సైకిల్ ఆడుకుంటా కింద పడ్డాడు. తొందర మూన కొడుకు పడ్డాడా? మూని మాంచనే. ఇప్పుడు మేము ఆలయం తీసుకొస్తా. అరే ఒక్కొక్క జాంకాయ కాదురా, అన్ని జాంకాయలు తీసుకోపోదాం పార్రే. అరే ఈ చెట్టు కొన్న జాంకాయలు మనం తెంపితే లచ్చక్క పిచ్చిలు ఇవ్వాలి. నాతోటి జాంకాయలు తెంపేది ఎవరు? పార్రా. అరే మీరు ముగ్గురు మగవాళ్ళు కదా, మీరు చెట్టు ఎక్కుర్రి. నేను ఆడపిల్లని కదా, కింద ఉండి జాంకాయలు అన్ని పట్టుకుంటా. తొందర ఎక్కుర్రా. చెట్టు ఎక్కుర్రి. ఒక్క జాంకాయ కూడా మిగలద్దు. ఎక్కుర్రి. సరే సరే అన్ని ఎక్కడెక్కడ తెంపుర్రా తెంపుర్రి. ఇగో అరే పొరాలు ఏం చేస్తుంటే అక్కడెక్కడ తెంపుర్రా. లచ్చకైతే పెద్ద గొడవ అయితే తొందర తెంపుర్రి. అక్క ఈ చెట్టుకి అన్ని పండ్లు తీసుకపోదాం అక్క. వాడు భలే కాచింది అక్క. ఇక పండు అయితే నాకే సన్నా మంచిగా ఉంది. పండు అక్క ఇగో పండు తీసుకో. పండు తీసుకో. అసలు ఆ పొరనికి ఏమైనా పిచ్చా? నా కొడుకు కింద పడ్డాడని చెప్పింది. ఆ పొరని మళ్ళీ ఎప్పుడైనా కలవాలా పొర సంగతి చెప్తా. మా జామ చెట్టు విధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంది పొరగాళ్ళు ఎవరురా మీరు? అరే ఆ గేట్ సౌండ్ ఇలా వచ్చింది. ఆ లచ్చం వచ్చింది. ఆ దిగురా దిగురు తొందర. వచ్చిందట్రా. దిగురా 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 దిగురా. జాగాలు ఉన్నాయి కదా, ఆ లచ్చకి ఇప్పుడు వచ్చింది. అవ్వా దిగురా 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 దిగురా.
తెంపుతానని పెట్టాడా పెట్టాడా భయం లేకోకుండా తెంపిరు నా చెట్టుకేగవాడి. అవురా కిట్టిగా నీకు పొద్దున్నే చెప్పిందా నేను? మళ్ళీ దొంగతనం మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి నా చెట్టుకు జామకాయలు తెంపుతావా? నీ సంగతి అవుతుంది ఆగురా బిడ్డ. అక్క ప్లీజ్ అక్క నన్ను ఇసిపెట్టక్క. అరే గట్టిగా ఎందుకు భయపడుతున్నావు? అసలు నిజం చెప్పు. నాకేమో అంటుందా? అరే ఏమో ప్లాన్ చేసి చెప్పడకుండా రే. అనే రాదా ఏంటిది నిజం చెప్పు ఏంటిది? అక్క నువ్వు మమ్మల్ని కొడుతున్నావు కానీ నీకు అసలు నిజం చెప్పాం మేము. అది ఎన్ని నిజం ఇప్పుడు ఈడు చెప్పేదాకా మిమ్మల్ని పోని అది ఎన్ని నిజం నాకు చెప్పాలి. అప్పుడు మీరు ఇన్ని నుంచి కదలాలి. అక్క చెప్తున్నావాగు మీ తాతయ్య చచ్చిపోయిండు నీకు గుర్తుందా? అవును మా తాత చచ్చిపోయింది గుర్తుందా? నిజం మా తాత అంటే బాగా ఇష్టం నాకు. అక్క రేపు మీ తాత పుట్టినరోజు అందుకే జాంకాయలు ఎంపి సందర్భంగా మేము జాంకాయలు వంచుతాం అనుకున్నాను. మమ్మల్ని దొరికించి పొలు పొలు కొట్టబడుతుంది. నిజమే మా తాత పుట్టినరోజు రేపు వచ్చి మిమ్మల్ని వేస్ట్ కొట్టినా నాదే తప్పైంది. మిమ్మల్ని ఏమన్నా ఇగో జామకాయలను తీసుకుపోయి మీరే పంచిపెట్టుర్రి. మీరు ఎంత మంచోళ్ళు. నేనే పిచ్చిదాన్ని. ఇగో రాదమ్మ పంచిపెట్టు అందరికి పంచు. మా తాత పేరు కూడా చెప్పుర్రి సరేనా? పొర్రి పంచిపెట్టుర్రి. అవును మా తాత పుట్టినరోజు నాకే తెలియదా? ఈ పొరగాళ్ళకి ఎట్లా తెలుసు అసలు? ఈ పొరగాళ్ళని మోసం చేసిర్రు. పిచ్చిదాన్ని నేనే అయినా అసలు. అవ్వా అవ్వా మీ చెట్టుకి ఫుల్ జాంకాయలు అయినాయట కదా. అప్పుడు నాకు నేను ఒకటి జాంకాయ ఇది తెంపుకుంటే నాకు ఒకటి ఇస్తావా? ఎక్కడ పర్లేదు నీకు నీ గురించి పెట్టినా చెట్టు భలే ఉన్నావు నువ్వు అమ్ముకుంటా అవి జాంకాయలు లేవు బర్రి అబ్బా ఒకటి ఇస్తే ఒకటి లేదు బిడ్డ లేబర్ నీ పోర్లకి నా వారెత్తు. అక్క అక్క మీ కొడుకు సైకిల్ ఆడుకుంటా కింద పడ్డాడు. తొందరగా మూన కొడుకు పడ్డాడా? మూని బాంచనే. వాడు భలే రాచింది. అక్క ఇయకి పండితే నాకే సన్నా ఇది మంచిగా ఉంది. అక్క ఈ చెట్టుకి అన్ని పండు తీసుకపోదాం అక్క. అరే గిట్టు కాదురా నీకు జామకాయ ఎక్కడిది చెప్పు? ఎక్కడిది? మా చెట్టుదేగా నువ్వు తెంపింది. ఎందుకు తెంపినావు? నన్ను అడగకోకుండా అడిగితే నేను అర్థం చెప్తే కదా. ఇదే జామకాయ ఇదే ఇయ్య. నేను జామకాయ నువ్వు ఎంగిల్ చేసినా మంచిది. ఎక్కడన్నా బాయిగుంట్లో వారుతా నీకు ఇయ్యనయ్య జామకాయ. వెళ్ళడు జామకాయ అంట జామకాయ. అరే ఈ చెట్టు కొన్న జామకాయలు మనం తెంపితే లచ్చక్క పిచ్చిలు ఇవ్వాలి.